హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆంఫీ రిజిస్టర్ మరియు మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, హెల్త్ ఇన్సూరెన్స్లో ఎక్కువ అమౌంట్తో కాకుండా అందరికీ అందుబాటులో ఉండేటట్టు తక్కువ అమౌంట్తో హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకునే అవకాశం ఉందంటారా సార్? అంటే తక్కువ అమౌంట్తో హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకునే అవకాశాలు అయితే ఇవాళ లేవండి. ఓకే. ఎందుకు అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇండియాలో దగ్గర మెడికల్ ఇన్ఫ్లేషన్ దగ్గర 14-15% ఉంది. అంటే 14-15% అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఎవ్రీ 5 yearsకి ప్రతి ట్రీట్మెంట్ ప్రొసీజర్ కూడా డబుల్ అవుతుంది. ఏదైనా కొన్ని కేసెస్లో టెక్నాలజీ అడ్వాంటేజ్ వల్ల లేదా గవర్నమెంట్స్ తీసుకునే డెసిషన్స్ వల్ల ఎక్కడన్నా తక్కువ కావచ్చేమో, కానీ చాలా సందర్భాల్లో ఎవ్రీ 5 yearsకి ఒకసారి డబుల్ అవుతుంది. అంటే మీరు చూస్తూ ఉంటే ఒక జనరల్గా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే, జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే మనం 2-3 సంవత్సరాల క్రితం ఎంత ఓపీ బిల్ పే చేసేవాళ్ళం, ఈ రోజు ఎంత పే చేస్తాం చూస్తే 300-400 పే చేసే డాక్టర్కి ఇవాళ దగ్గర 1000 రూపాయల నుంచి 1500 పే చేయాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం. అలాంటి సందర్భాల్లో హెల్త్ ఇన్సూరెన్స్ చాలా తక్కువ ప్రైస్లో వస్తుందా అంటే 100% రాదు. కానీ ఎందుకు వచ్చే అవకాశాలు కొన్ని పాలసీలు మనకి అవైలబిలిటీ ఉన్నాయి మార్కెట్లో. రెగ్యులర్గా తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్లో ఇవాళ ఏమవుతుందంటే హైదరాబాద్ లాంటి సిటీలో ఒక హాస్పిటల్కి వెళ్తే కనుక మనం హాస్పిటల్లో ఉన్నామా లేకపోతే ఒక 5-star హోటల్లో ఉన్నామా అన్న అర్థం కాని పరిస్థితిలో మనం ఉన్నాం. ఆ లెవెల్ హాస్పిటాలిటీ ఉంది. అట్లా కాదు, హాస్పిటాలిటీ నాకు అంత హాస్పిటాలిటీ అవసరం లేదు, నేను చూసుకుని కొంచెం కంఫర్ట్ ఉన్న హాస్పిటల్లో వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటాను, నేనేమి హాస్పిటల్కి నేను ఎంజాయ్ చేయడానికి వెళ్ళట్లేదు, నేను ట్రీట్మెంట్ చేయించుకున్నాక వెళ్తాను కాబట్టి నాకు తగ్గ రూమ్లో ఉండు, నేను జనరల్ వార్డులో ఉండు చేయించుకుని బయటకు వచ్చేస్తాను అన్నప్పుడు చాలా కంఫర్టబుల్ ప్రీమియంలో కూడా కొన్ని పాలసీలు ఉన్నాయి. కాకపోతే ప్రతి ఒక్కరి యాస్పిరేషన్ ఎలా ఉందంటే నేను పే చేసే ప్రీమియం చాలా తక్కువగా ఉండాలి, నాకు వచ్చే హాస్పిటాలిటీ చాలా బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుంటారు. అలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే ఎవరైనా సజెస్ట్ చేయడానికి కూడా అలాంటి పాలసీస్ని ఇష్టపడరు. ఎందుకంటే రేపు ఏదన్నా అవసరం వచ్చి వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి సర్వీస్ బాగాలేదు అనే నెగిటివ్ రివ్యూస్తో, అంటే వీళ్ళు పే చేసిన ఎంత అన్నది అక్కడ సందర్భం కాదు, అప్పుడు నెగిటివ్ రివ్యూస్తో వాళ్ళకి ఇబ్బంది అయ్యిద్ది అన్న ఉద్దేశంతో ఎవరో కూడా ఇలాంటి చిన్న పాలసీలని ప్రమోట్ చేయట్లా. ఇదే విధంగా కోవిడ్ తర్వాత మనం అందరం చూస్తున్నాం ఏం జరుగుతుంది. హార్ట్ అటాక్స్తో ఎక్కువ మంది హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటమో లేకపోతే ట్రీట్మెంట్ కోసం వెళ్తామో జరుగుతుంది. అంటే రెగ్యులర్ పాలసీ ఎవరైనా ఎఫర్ట్ చేయలేమన్న వాళ్ళు, ఈ భయాలతో ఏమైనా పాలసీ తీసుకుందాము అనుకునేవాళ్ళు, మీ హార్ట్ సంబంధించిన కవరేజ్ మాత్రమే కావాలనుకుంటే ఒక 35 సంవత్సరాల వ్యక్తి ఒక 10 లక్షల రూపాయల పాలసీకి జస్ట్ 1700 రూపాయలు ఇయర్లీ పే చేస్తే సరిపోతుంది. కాకపోతే దాంట్లో ఉన్న లిమిటేషన్ ఏంటంటే ఓన్లీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మాత్రమే చూస్తాం. అట్లా కాకుండా ఏదైనా ఎనీ ఆపరేషన్ నాకు కవర్ అయితే బాగుండు, మిగతా ఏమైనా వస్తే నేను చూసుకుంటాను, నాకు సర్జరీస్ వరకే కవరేజ్ చాలనుకుంటే అలాంటి వాళ్ళకి ఒక 10 లక్షల రూపాయల పాలసీ ఇవ్వాలంటే నేను 5500 ఛార్జ్ చేస్తాను కంపెనీస్. అట్లాగే హార్ట్తో పాటు క్యాన్సర్ ఇవాళ మేజర్ ఎక్స్పెన్సెస్ అక్కడే జరుగుతున్నాయి. అలాంటి సందర్భంలో దగ్గర వాళ్ళకి మినిమం 25 లక్షల నుంచి స్టార్ట్ అయ్యే పాలసీస్లో వాళ్ళకు 2000 నుంచి 2500 పే చేస్తే కూడా ఒక 25 lakhs పాలసీ వస్తుంది. అట్లాగే క్రిటికల్ ఇల్నెస్ అంటే మేజర్ ఆర్గాన్స్లో ఏ ఇబ్బందులు వచ్చినా వాటికి మాత్రమే నేను చూస్తాను, మిగతా వాటికి ఎక్కడ మిగతా సంబంధం లేదంటే ఫేవర్స్ లేకపోతే యాక్సిడెంట్లు ఇట్లా కాకుండా మేజర్ ఆర్గాన్స్లో ఏమైనా ఇబ్బందులు వస్తే నేను ట్రీట్మెంట్ చేస్తాననే పాలసీల్లో దగ్గర 2000 రూపాయలు 2500తోనే పాలసీలు స్టార్ట్ అవుతున్నాయి. అంటే సహజంగా అంటే పెద్ద పాలసీలు చేసుకోలేని వాడు, అంటే రెగ్యులర్ పాలసీలు 20,000 25,000 ఇవన్నీ నేను పే చేయలేను అనుకునేవాడు కూడా ఏదన్నా ఇబ్బంది వస్తే మన ఫ్యూచర్ గోల్స్ లేదా మన సేవింగ్స్ మన ఎసెట్స్ ఇబ్బంది కలగకుండా ఉండాలి, మనం సేఫ్ సైడ్ ఉండాలంటే కనీసం అట్లీస్ట్ క్రిటికల్ ఇల్నెస్ లాంటి పాలసీ తీసుకుంటే అంటే జనరల్గా క్రిటికల్ ఇల్నెస్లో ఏమవుతుందంటే హార్ట్ కవర్ అవుతుంది, బ్రెయిన్ కవర్ అవుతుంది, కిడ్నీ కవర్ అవుతుంది, లంగ్స్ కవర్ అవుతాయి, ఇట్లా మేజర్ ఆర్గన్స్ అన్నీ కవర్ అవుతాయి. కాబట్టి అట్లీస్ట్ ఎంతో కొంత కవరేజ్ ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇలాంటి పాలసీలు కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్, అంటే ఇవి పర్టికులర్గా గవర్నమెంట్ ప్రెజర్తో తీసుకొచ్చే పాలసీలు. కానీ మన వాళ్ళు ఏంటంటే దీనివల్ల ఏమవుతుందంటే
గవర్నమెంట్ ప్రెజర్తో ఏ పాలసీ వచ్చినా కానీ ఆ పాలసీని ప్రమోట్ చేయడానికి ఒక వ్యక్తి కావాలి. చాలామంది చాలా తక్కువ ప్రీమియంతో వచ్చే పాలసీలని ప్రమోట్ చేయడానికి కూడా ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రెవెన్యూ కోసం పనిచేస్తాం. ఆ రెవెన్యూ కోసం పనిచేసేటప్పుడు నేను చేసే పని ఒకటే, ఒకసారి పని చేస్తే నాకు ఒక 1000 రూపీస్ వస్తుంది, ఒకసారి పని చేస్తే 100 రూపీస్ వస్తున్నప్పుడు నా ఎఫర్ట్స్ అన్నీ కూడా 1000 రూపీస్ ఎక్కడ వస్తే ఎక్కడే పెడతాం. కానీ మీ అందరికి మీరు తెలుసుకుని కనుక ఇలాంటి వాటిని కనుక చేసుకోగలిగితే అట్లీస్ట్ ఒక 50% సందర్భాల్లో అయినా మీ యొక్క ఏదైనా పొరపాటున ఇలాంటి అవసరాలు వచ్చినప్పుడు మీరు సేవ్ చేసుకున్నటువంటి మీ ఇన్వెస్ట్మెంట్స్ను, మీ సేవింగ్స్ను, లేకపోతే మీ అసెట్స్ను ఇబ్బంది కలగకుండా, అంటే అసెట్స్ను సేవింగ్స్ ఎందుకు చేసుకుంటాం, ఫ్యూచర్ అవసరాల కోసమే కదా, పిల్లల ఎడ్యుకేషను, మ్యారేజ్, రిటైర్మెంట్, లేకపోతే నెక్స్ట్ జనరేషన్ పాస్ చేయడానికి. ఇలాంటి ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు డిస్టర్బెన్స్ ఏమి రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సార్.